హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిష్యూస్ క్రియేషన్స్. ఇది ఉషా మిషన్ అండి. చూడండి ఉషా. ఇప్పుడు ఉషా మిషన్కైనా జాక్ F4 ఏ మిషన్కైనా కూడాను, చిన్న మిషన్కైనాను పెద్ద మిషన్కైనాను ఈజీగా పైపింగ్ అనేది ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చాలామంది చెప్తూ ఉంటారు, ఇందులో మిషన్లో ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని విప్పాలి, లూజ్ చేయాలి, మిషన్లో సెట్టింగ్ చేసుకోవాలి అంటారు. లేదంటే ఈ ఫూట్కి గ్యాప్ చేసుకోవాలి అంటారు. ఇలాన్నీ ఏది అవసరం లేకుండా సింపుల్గా నేను మీకు ఒక మెథడ్ చెప్తాను, చూడండి. దీనికోసము ఈ స్క్రూ ఉంది కదా, ఫూట్ అనేది మిషన్కి ఫిక్స్ చేస్తాం కదా, అదే స్క్రూ అనమాట. ఇది ముందుగా ఈ స్క్రూ అనేది విప్పుకోవాలి మనము. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని పైకి లేపుకోవాలి, ఈ ఫూట్ను పైకి లేపుకోవాలి. అప్పుడు చూడండి, ఇది స్క్రూ అనేది లూజ్ చేసినాం కదా, ఈ ఫూట్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఫూట్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో నేను ఏం చేశానంటే, చూడండి, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది తీస్తున్నా నేను, ఇది తీసాను కదా. చూడండి, ఇందులో ఒక క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను నేను. ఒక చిన్న క్లాత్ ముక్కని ఈ క్యాబ్లో అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, మనకి పైపింగ్ అయితే ఎంత ఏమంటారు, పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, చిన్నగా సన్నగా, అంత చిన్న ముక్క క్లాత్ని ఇందులో మనం దూర్ చేసుకోవాలి. ఇలా దూర్ చేసుకొని, చూడండి ఇలా ఉంది కదా, కనబడుతుంది కదా మీకు క్లియర్గా. ఇలా దూర్ చేసుకొని ఈ క్లాత్ ముక్క చూపిస్తాను మీకు. చూడండి, ఇంత చిన్న క్లాత్ ముక్కని ఒక చిన్న క్లాత్ ముక్కని ఇందులోకి దూర్ చేసుకొని ఈ స్క్రూ అనేది ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇలా టైట్గా ఫిట్ చేసుకున్నాం కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీడిల్ అనేది కిందికి దించితే నీడిల్ అనేది మనకి వన్ సైడ్ దిగుతుంది. చూడండి, వన్ సైడ్ నీడిల్ దిగింది, ఇదిగోండి వన్ సైడ్ ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మనం పైపింగ్ అనేది దూర్ చేసుకుంటాం అనమాట. అంటే మనకి ఎప్పుడైనా ఈ ఫూట్కి నీడిల్ అనేది మధ్యలో దిగుతుంది కదా, కాకపోతే ఇక్కడ మనం క్లాత్ అడ్జస్ట్ చేసినందుకు ఏమైందంటే ఆ గ్యాప్ అనేది కొంచెం ఇటు జరిగిందనమాట. ఇటు జరగడం వల్ల ఈ స్టిచ్కి నీడిల్ అనేది వన్ సైడ్ పడుతుంది. ఇక్కడ ఈ గ్యాప్లో మనకి పైపింగ్ అనేది దూరిపోతుంది, పైపింగ్ థ్రెడ్. సో మనము ఎటువంటి చేంజెస్ లేకుండా ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఎన్ని బ్లౌజెస్కైనా మనం ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. శాంపిల్కి మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా, ఒక పైపింగ్ అనేది కుట్టి చూపిస్తాను. చూడండి, పైపింగ్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్తోనే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం క్రాస్ పీస్ అయితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. స్ట్రైట్ పీస్తో కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే అది హ్యాండ్స్ వరకు ఓకే అవుతుంది. థ్రెడ్ని తీసుకున్నాను. ఇది స్టార్టింగ్ సైజ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ అనమాట. ఇలా 0 నెంబర్ అంటారు కదా. చూడండి, నేను ఈ థ్రెడ్ని తీసుకున్నాను. ఈ థ్రెడ్ని ఇందులోకి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇందులో మనము పైపింగ్ క్లాత్ని కానీ పైపింగ్ థ్రెడ్ని కానీ దేని లాగకూడదు. ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా చూడండి, మీకు కనబడుతుంది కదా, ఈ థ్రెడ్ అనేది ఇటువైపు దూరుతుంది, స్టిచ్ అనేది థ్రెడ్ పక్కకు పడుతుంది. ఈ సెట్టింగ్ కోసం స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. అంటే ఈ మిషన్కి సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, పైపింగ్ నీట్గా రావట్లేదు, ప్రతిసారి ఫూట్ చేంజ్ చేసుకోవాలి, ఫూట్ చేంజ్ చేసుకున్న సింగిల్ ఫుట్ పెట్టుకున్నా కూడాను అది సరిగా పైపింగ్ అనేది నీట్గా రావట్లేదు, ఇలా చాలా ఇబ్బందులు అయ్యాయి. అందుకని ఫైనల్గా నేను ఈ మెథడ్ని చూస్ చేసుకున్నాను. ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎన్ని పైపింగ్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఫుట్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా
నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టిప్స్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్.